గురువుగారు, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకిచ్చినటువంటి వాగ్దానం గురించి వివరిస్తారా? అమ్మ, దీనికి సంబంధించి నిజంగా చెప్పాలి అంటే వృత్తాంతం కూడా ఉంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అంటే, ప్రతిజ్ఞ ఒక చోట చేశారు. క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అనేది ప్రతిజ్ఞ చేశాడు. ఇక్కడ వాగ్దానం ఏం చేశాడు, ప్రామిస్ ఏం చేశాడంటే, అనన్య భక్తితో నన్ను ఎవరైతే సేవిస్తారో, కొలుస్తారో, స్మరిస్తారో, తలుస్తారో వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు నేనే చూస్తాను. దీనికి సంబంధించిన వృత్తాంతం ఒకటి కాశీ సంబంధంగా ఉంది. ఒక బ్రహ్మచారి చిన్నప్పటి నుంచి కూడా భగవద్గీత పారాయణం ఆయనకు చాలా ఇష్టం. దాంట్లో కూడా ఆయన యోగక్షేమం వహామ్యహం అని భగవంతుడు అన్నాడు. సాక్షాత్ భగవంతుడే అన్నాడు కాబట్టి నా యోగక్షేమాలు భగవంతుడే చూసుకుంటాడని చిన్ననాటి నుండి విశ్వసించి గంగా తీరంలో భగవద్గీత పారాయణం చేస్తూ ఉండేవాడు. అలా పెద్దవాడయ్యాడు, అతనికి బాధ్యతలు వచ్చాయి, సంసారం వచ్చింది. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతటా కూడా పెద్ద కరువు వచ్చింది. దానివల్ల వీరి పోషణ, ఈ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం, కాపాడుకోవడం చాలా కష్టమైపోయింది అతను. మరి ఆ నేపథ్యంలో బయటికి వెళ్తున్నాడు, ఎటువంటి ఆహారానికి సంబంధించిన వస్తువులు కానీ ఏమీ తీసుకొని రాకుండా వస్తున్నాడు. అక్కడ పిల్లలందరూ కూడా 2-3 రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అప్పుడు ఇంతైనా కూడా పారాయణం అయితే చేస్తూ ఉన్నాడు. మరి ఒకరోజు ఆమె అనింది, ఈరోజు కనుక మీరు ఆహారం తీసుకొని రాలేకపోతే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు, ఇప్పటికే వాళ్ళు మంచినీళ్లతో ఉంటున్నారు. మరి ఆ నేపథ్యంలో ఈయన గంగా తీరంలో మళ్ళీ పొద్దున వెళ్ళి పారాయణం చేస్తున్నప్పుడు అనన్యాశ్చింతయంతో మామే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని వచ్చినప్పుడు ఆపేశాడు. యోగక్షేమం వహామ్యహం అని అన్నారు, కానీ అది సత్యం కాదేమో అని నాకు అనిపిస్తోంది. మేమింత బాధపడుతున్నా కూడా మీరు ఏ విధంగా కూడా మమ్మల్ని అనుగ్రహించడం లేదు కాబట్టి ఇది సత్యం కాదు అనే ఒక భావనతో అక్కడ సమీపంలో చూశాడు. ఒక మనకు నదీ తీరంలో కొన్ని రాళ్ళు అవి ఉంటాయి. వాటిలో చాలా కుశాగ్రం లాగా ఉన్నటువంటి ఒక రాయిని తీసుకొని ఆ పదాలన్నింటినీ కూడా చెరిపేశాడు గ్రంథంలో. ఇది కరెక్ట్ కాదు అని. ఇక అలాంటి విచలితమైన మనస్సుతోనే సాయంత్రం వరకు అక్కడ ఇక్కడ గడిపి రాత్రి వేళకి ఇల్లు చేరుకున్నాడు. ఇంక ఎలాగైనా వెళ్ళాలి కాబట్టి బాధపడుతున్నాడు. పిల్లలు ఎలా ఉన్నారో, ఆమె ఎలా బాధపడుతుందో అని చూసేసరికి దూరం నుంచి చూస్తే ఇంటిలో అన్ని విద్యుత్ దీపాలు ఉన్నాయి. ఇన్ని దీపాలు అలంకరణ చేశారు అని ఇంకా కాస్త దగ్గరికి వచ్చేసరికి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అదేంటి, ఆహారం లేకుంటే ఇంత బాగా ఆడుకోరు కదా, అంత ఆనందంగా ఉన్నారే అని కొంచెం ఉత్సాహం వచ్చింది. సరే ఇంట్లో ప్రవేశించవచ్చని చూసేసరికి సర్వ ఆభరణాలతో ఉన్నటువంటి ఆమె ధర్మపత్ని ఎదురొచ్చారు. ఏంటి, ఈమె ఎంత బాగా ఇట్లా అలంకారం చేసుకొని ఉన్నారు, పండగ వాతావరణం ఉంది అంటే అప్పుడు ఆమె అన్నారు, మీరు చాలా చమత్కారం చేస్తారు, ఏమీ లేదు, అసలు ఏమీ దొరకదని చెప్పారు, కానీ మీరు చాలా పెద్ద చమత్కారం చేశారు. ఏం చేశాను నేను? చమత్కారం ఏం చేయలేదు అంటే, ఇది కూడా మళ్ళీ చమత్కారం. ఏమి చేయలేదని చెప్పడం కూడా చమత్కారమే. లేకుంటే అలా వెళ్ళారో లేదో ఇలా ఒక బండిని పంపించారు, దాని నిండా మనకు కావాల్సిన సరుకులు అవి ఇవి అన్నీ, ఇప్పుడు నేను పెట్టుకున్న ఆభరణాలు అన్నీ ఉన్నాయి, పిల్లలకు వస్త్రాలు అది ఎలా ఉన్నాయో ఎవరికి తగినట్టు వాళ్లకు, అంటే మనం సైజ్ అంటాం కదా, అలా తగినట్టు మనమే కుట్టించుకున్నట్టు ఉన్నాయి. అంత చక్కగా పేర్చినటువంటి వస్త్రాలు ఉన్నాయి, కావలసిన ప్రతి పదార్థం అందులో ఉంది. ఇంకోటి, ఆ పదార్థాలతో చేసిన వంట కూడా దివ్యాతి దివ్యంగా ఉంది. మరి ఇంత చేసి మీరేం తెలియనట్టున్నారే అని అంటే, అలాగా అని అనుకుంటుంటే అప్పుడు ఆమె ఒక్క మాటని, కానీ ఒక చిన్న అబ్బాయి బండిని తీసుకొని వచ్చి మీరు పంపించారని చెప్పారు. ఆయన ఎంత కొంతసేపు నిరీక్షణ చేయి అంటే కూడా, లేదమ్మా వేరే పనులు ఉన్నాయి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తూ ఇలా తిరిగాడో లేదో ఒక భయంకరమైన దృశ్యం చూశాను. అంటే అదేమిటి అంటే, ఆ అబ్బాయి వీపు పైన అనేక చారికలు ఉన్నాయి. ఎవరో ఇలా ఇంత కోమలమైనటువంటి దేహం ముట్టుకుంటేనే మాసిపోతుంది అని మనం అంటాం కదా, అటువంటి ఆ సున్నితమైనటువంటి అబ్బాయి వీపు పైన అనేక చారికలుండి రక్తంలాగా అలా ఏర్పడింది. అది చూసి అనుకున్నాను, ఇంతటి సుకుమారమైన బాలుణ్ణి హింసించిన దురాత్ముడు ఎవరో కదా, ఎలా వచ్చాయో చేతులు అని నేను అనుకున్నాను. అన్నప్పుడు మన ఈ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఈయనకు వెంటనే జ్ఞానోదయం అయ్యి, అయ్యో
అనన్యాశ్చింతయంతో మామే జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. యోగక్షేమం చేశావు స్వామి, నేనే అజ్ఞానినై తెలుసుకోలేక, నీ యొక్క మహాత్మ్యాన్ని గ్రహించలేక, ఓపిక పట్టలేక ఇది కాదు అని నేను చెరిపే ప్రయత్నం చేశాను. అది మీ వీపుకో అంతటి బాధ కలిగించిందంటే భగవద్గీతను కేవలం ఒక గ్రంథంగా చూడటం కాకుండా పరమాత్ముని యొక్క స్వరూపంగా మనం చూడాలి అని ఈ గాథ ద్వారా మనం తెలుసుకోవాలి. అలాగే పరమాత్ముని విశ్వసించిన వారికి ఈనాటికి కూడా ఆ ప్రతిజ్ఞ కానివ్వండి, అలాగే ఆ ప్రామిస్ కానివ్వండి, భగవంతుడు నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని వాసుదేవుడు ఈనాటికి కూడా నిలబెట్టుకుంటున్నాడు. కాబట్టి మనం చేయవలసిందల్లా ఒక్కటే, త్రికరణ శుద్ధిగా పరమాత్ముని యొక్క ధ్యానంలోనే మన జీవితాన్ని గడపడం, జీవితాన్ని ధన్యం చేసుకోవడం.